చేస్తున్నారంటే 18,000 మంది భారతీయులు అక్రమ వలసదారి పంపించేస్తారట. అంటే కొంతమంది గుండెలు బాధేసుకుంటున్నారు. ఇదేంటి భారతీయులు వెనక్కి పంపించేస్తారు, మోడీ గారును ట్రంప్ మంచి దోస్తులు ఫ్రెండ్స్ అని చెప్పి అనుకున్నాం, అయితే అది పెళ్లి పెటాకులు అయిపోయింది అన్నమాట, ఫ్రెండ్షిప్ కాదనమాట అని చెప్పేసి కొంతమంది ఛానల్స్ దాంట్లో వాయించేస్తున్నారు. అయితే ఈ సందర్భంగా నేను ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మనం భారతదేశం ఉందండి, భారతదేశానికి సరిహద్దు దేశాలు ఉన్నాయి, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్ ఉన్నాయి. అక్కడ నుంచి ఎవరన్నా సరే వీసా తీసుకొని మన దేశానికి పని మీద కానీ, టూరిజం పేరు మీద కానీ, చదువు నిమిత్తం కానీ వస్తే మనకు అభ్యంతరం లేదు. ఆ వీసాలు తీసుకోకుండా అక్రమంగా వలసదారులుగా ఏది గోడలు దూకో, బెంచులు దూకో, టన్నలు వేసుకోను, పాకిస్తాన్ మనం చూస్తుంటాం బోర్డర్లో సొరంగం ఆర్మీ చేస్తారు కదా, సొరంగం నుంచి వచ్చేస్తుంటారు, సొరంగం తోవేసుకొని పెట్టేసుకొని వచ్చేస్తుంటారు. దానివల్ల మనం ఆనందపడతామా బాధపడతామా? అది మన నష్టమా లాభమా? తీవ్రమైన నష్టం కదా. ఏ అక్రమ రోహింగ్యా బ్యాచ్ ఉన్నారు బంగ్లాదేశ్, మన ఈ మధ్య గొడవ జరుగుతుంది, అక్కడ ఉన్నటువంటి భారతీయ గ్రామాల యువత కూడా వచ్చి జై శ్రీరామ్ అని చెప్పి వాళ్ళని నిలదీశారు. అక్రమంగా వచ్చేస్తున్న బంగ్లాదేశీలు ఎందుకు నిలదీశారు? వచ్చేసి వాళ్ళు వచ్చేసి కదా. అక్రమంగా వచ్చేయడం వల్ల అనేకమైనటువంటి సమస్యలు, క్రైమ్ రేట్ పెరిగిపోవటం, ఇక్కడ సమస్య సృష్టించడం, ఇక్కడ విధ్వంసం సృష్టించడం, వాళ్ళు ఏంటో తెలియదు, వాళ్ళ మూలాలు ఏంటో తెలియదు. ఇలాగా ప్రతివాడు అలాంటప్పుడు సరిహద్దులు ఎందుకు? మనం కంచి కడుతున్నాం, కంచి కట్టడం తప్పు కాదు కదా. పాకిస్తాన్ కంచి కడుతున్నాం, బంగ్లాదేశ్ కంచి కడుతున్నాం. కంచి కడితే మీరు ఎందుకు కంచి కడుతున్నారంటే, ఏ దేశం అయినా సావర్నిటీని కాపాడుకోవాలి, అంతేగాని సరిహద్దులే లేదు అందరూ వచ్చేయండి అంటే ఇంకా ఇది ధర్మసత్రమా? ఇప్పుడు మనకి ఇల్లు ఉంటుంది, ఇంట్లో నేను ఉంటాను, నా ఇంట్లో ఎవరన్నా ఫ్రెండ్ ఫోన్ చేసి, సాయి గారిని అంటే ఫోన్ చేసి, కిరణ్ గారు మీ ఇంట్లో 2 రోజులు ఉంటానండి అంటే, రండి సార్ ఉందాం సార్, అది 2-3 పంపిస్తాం. అంతేగాని చెప్పబెట్టుకొని పెట్టి సర్దుకొని ఇంట్లోకి వచ్చి ఉండిపోయి 4 రోజులు ఉండి 7 రోజు ఎలా బాబు అంటే ఎందుకు వెళ్ళకుంటావు, మానవ హక్కులు ఎలాగా, ఇది అన్యాయం అంటే ఎంత చిరాగ్గా ఉంటుందో ఇది అంతే. అమెరికా భారతదేశం ఏ రకం, మన సైఫ్ అలీ ఖాన్ కేసు చూస్తున్నాం సాయి గారు, ఎవరు అతని మీద అటాక్ చేసింది? హిందూ పేరు పెట్టుకుంటే బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు అయ్యే సమస్యలు, అక్రమ వలసదారుల వల్ల ఇటువంటి సమస్యలే. ఇటువంటి అనేక మంది, కోట్లాది మంది బంగ్లాదేశ్ నుంచి, మయన్మార్ నుంచి వచ్చేసారు భారతదేశానికి. ఇప్పుడు అమెరికా ఏమంటుంది? అమెరికా దేశంలో అమెరికన్స్ మాత్రమే ఉండాలి. కానీ అక్రమ వలసదారులు మెక్సికో బోర్డర్లు దూకేసి వెళ్ళిపోయిన వాళ్ళు, లేకపోతే కెనడాని దాటేసి వచ్చేసిన వాళ్ళు, ఈ ఖలిస్తాన్ బ్యాచ్, ఇక్కడ నుంచి మర్డర్లు చేసి నేపాల్ గుండా కెనడాకి వెళ్ళి కెనడా నుంచి అమెరికా సెటిల్ అయిన బ్యాచ్, వీళ్ళందరూ ఏ దేశంలోకి వెళ్ళినా సరే ఆ దేశ ప్రభుత్వం ఒప్పుకోదు. మనం ఎలా ఒప్పుకోవట్లేదు రోహింగ్యాలని, ఆ బ్యాచ్ ని నోయిడాలో, బెంగళూరులో, చెన్నైలో, ఆఖరికి ఆంధ్రప్రదేశ్ లో కూడా రాయలసీమలో, గుంటూరులో ఏదో ఉండిపోతారు ఆ బ్యాచ్, రోహింగ్యా బ్యాచ్. ఆ బ్యాచ్ వల్ల మనకి ఇబ్బందులే కదా. అలాగే అమెరికాలో కూడా కొన్ని లక్షల మంది, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ 1 కోటి పైచీలకు ఉన్నారని చెప్పేసి అక్కడ హోమ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ చెప్తున్నారు. దానిలో 18,000 మంది భారతీయులు ఉన్నారని చెప్తున్నారు. సో దానికి నిన్న అయితే జయశంకర్ చాలా స్పష్టంగా చెప్పారు, వాళ్ళ అక్రమ వలసగా వచ్చినట్టయితే వాళ్ళు భారతీయులు అని డాక్యుమెంటేషన్ ఉంటే తప్పనిసరిగా మేము తీసుకుంటాం తప్పండి. వాళ్ళు భారతీయులు అయిన ప్రూవ్ అయింది అనుకోండి, ఆధార్ కార్డులు, ఓటర్ ఐడి కార్డులు ఇక్కడ ఉన్నాయనుకోండి, తీసుకుంటూ తప్పేంటి? సో ఏ రకంగా మనం రోహింగ్యా బ్యాచ్, లేకపోతే అక్రమంగా శ్రీలంక ఫిషర్మెన్, అక్రమంగా పాకిస్తానీలు, అక్రమంగా నేపాలీలు వచ్చేద్దని మనం కోరుకుంటున్నామో, వచ్చేయకూడదని ఎందుకంటే అవన్నీ మనం బాధలు పడుతున్నాం. అనేకమైనటువంటి టెర్రరిస్ట్ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి వాళ్ళ ద్వారా, రకరకాల ఒక తప్పుకు 10 తప్పులు చేస్తుంటారు. నువ్వు సక్రమంగా వీసా తీసుకుని, అద్నాన్ సామి పాకిస్తానీ వీసా అడిగాడు, ప్రొసీజర్ ప్రకారం చేసాం, మంచి మ్యూజిక్ డైరెక్టర్ వీసా ఇచ్చాం, భారత్ పౌరుడు అయ్యాడు. అలాగే ఎవరన్నా అప్లై చేయండి, సక్రమంగా అప్లై చేయండి, చట్టబద్ధంగా రండి, చట్టబద్ధంగా సెటిల్ అవ్వండి. అంతేగాని అక్రమంగా వచ్చే వాళ్ళు మనం ఎలాగైతే ప్రోత్సహించో ఏ దేశమైనా ప్రోత్సహించదు. దీనివల్ల అడ్వాంటేజ్ కూడా ఉంది సాయి గారు, ఎందుకంటే మనం అక్కడ నుంచి ఒక 18,000 మంది తీసుకున్నాం అనుకోండి, పోనీ అది 30,000 అయింది అనుకోండి, తీసేసుకుంటాం. ఇది ప్రపంచవ్యాప్తంగా మంచి పరిణామం జరుగుతుంది, భారతదేశం ఇంకా మంచి జరుగుతుంది. ఎందుకంటే భారతదేశంలో ఇలా అక్రమంగా చూడబోయే 1 కోటి మంది పైనే ఉంటారు. మీరు ఎక్కడికైనా నోయిడా వెళ్ళండి, ఢిల్లీ వెళ్ళండి, రిక్షా పురుగులు అందరూ ఈ బ్యాచే ఈ మధ్య ఢిల్లీగా ఐడెంటిఫై చేస్తున్నారు. వాళ్ళందరినీ మనం గెంటేసాం అనుకోండి బయటికి, అంతర్జాతీయ మానవ హక్కులు అని చెప్పి ఈ కమ్యూనిస్టు, కాంగ్రెస్ ముసుగులేసుకుని వస్తుంటారు, ఈ జార్జ్ సోరోస్ బ్యాచ్ రకరకాల ముసుగులు వేసుకుని వస్తుంటారు. వాళ్ళు రారు. ఇంకా అమెరికా దేశమే పంపించేస్తున్నాయా అక్రమ వలసదారులని, నేను పంపిస్తే నీ ప్రాబ్లం ఏంటి అంటాం. సో అంతర్జాతీయంగా కూడా మనకి ఇబ్బంది రాదు. సో ఈ రకంగా అక్కడ వచ్చేది వేలలో వస్తే ఇక్కడ నుంచి వెళ్ళి లక్షల్లో వెళ్తారు.